నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై జన సైనికులు ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దాడిశెట్టి రాజా వ్యాఖ్యలను తుని జన సైనికులు తూర్పారబట్టారు. జనసేన రాష్ట్ర ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుల్లెట్ వాసు, తుని నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోనం చిన్నబాబు, దండెం రామకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అద్దేపల్లి బాలాజీ, డైరెక్టర్స్ బొప్పన్న రాంబాబు మరియు పల్లాటి గోపీకృష్ణ, తేజామూర్తుల గిరిస్వామి తదితరులు మాట్లాడుతూ దాడిశెట్టి రాజా రాజకీయ పరిపక్వతో లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి ప్రజలకు సుపరిపాలన అందించేందుకే రాజకీయాల్లోకి వచ్చారే తప్ప అధికారులను బదిలీ చేయడానికి కాదన్నారు. అధికారుల పని విధానంలో రాజకీయ ప్రమేయం లేకుండా వారికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. తానేదో గొప్ప విజయం సాధించినట్టు ఎస్పీని బదిలీ చేయించానని దాడిశెట్టి రాజా గొప్పలు చెప్పుకోవడం ఆ పార్టీ సంస్కృతికి దర్పణం పడుతుందన్నారు. అధికారులను కీలుబొమ్మలు చేసే వైసీపీ నాయకులు బదిలీ అస్త్రాన్ని సంధించేవారని జన సైనికులు ఆరోపించారు. ఇది కూటమి ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని, అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని అరాచకాలు చేసే ప్రభుత్వం కాదని తుని జన సైనికులు వ్యాఖ్యానించారు. ముందుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా తుని జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఈ జిల్లాలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి దాడిశెట్టి రాజా గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్ చామవరం గ్రామంలో ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే, ఈ జిల్లాలో ఈయన రాజా గారు మంత్రిగా పనిచేసినప్పుడు ఎస్పీ గారిని మార్చడానికి నిమిషం పట్టలేదు. నేను మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వెంటనే చేసేసారు. కానీ ఈ జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అట్లీస్ట్ డిఎస్పీ గారిని మార్చలేకపోతున్నారని చెప్పి ఆయన కొంచెం హేళనగా మాట్లాడడం జరిగింది. అయ్యా రాజా గారు, పరిపాలన అంటే డిఎస్పీలు మార్చడం, మనకు అనుకూలమైనటువంటి ఎస్పీలు మార్చుకోవడం, వీళ్ళందరూ తెచ్చి మర్డర్లు చేసిన వాళ్ళని ఒత్తాస పలకడం లేదా అవినీతికి ఆజ్యం పోయడం కాదు. కూటమి లక్ష్యం ఏదంటే, మా పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని రూపుమాపడం కోసం, అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్నో లోపాలను సరిదిద్దడం కోసం ఆయన నికార్సుగా పనిచేసే వ్యక్తి. డిఎస్పీని మార్చడం అనేది మీకు తెలియదేమో, ఆయనకి నిమిషాల మీద పని. కానీ ఆయన మార్చినంతలో వ్యవస్థలు మారిపోవు, ప్రజల్లో మార్పులు రావాలి. ఆ ప్రజల్లో మార్పు కోసమే ఈ కూటమి ప్రభుత్వం నిరంతరం శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని చెప్పి మీకు సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను. డిఎస్పీని మార్చలేకపోవడం వల్ల మాకైతే నష్టం లేదు. కానీ నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం చేయలేకపోతే అది మేము ఫెయిల్యూర్ అయినట్టు. పనికి ఆహార పథకం సంబంధించిన శ్రామికులకి ఇన్ టైంలో డబ్బులు ఇవ్వలేకపోతే అది ఒక సమస్య. మొన్నటికి మొన్న ఒకేసారి 6,000 మంది కానిస్టేబుల్ని తీసి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర నెలకొల్పారు. దీన్ని వారిని మార్చడం కాదు, వ్యవస్థలను మార్చాలి, ప్రజలను బాగుపరచాలి. ఆ దిశగా కూటమి పనిచేస్తుందే తప్ప కక్ష సాధింపులతో ఏ పని మా కూటమి ప్రభుత్వం చేయదు. మీరు అన్నారే డిఎస్పీ గారిని మార్చలేకపోయారని, ఆయన డిఎస్పీ గారి మీద విచారణ జరపమని డిఐజీ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.
అంతే తప్ప ఆయన ఏదో మార్చేయాలనే ఉద్దేశంతో లేదా మా మాటలు లేదో మా ఆఫీసులు ఇక్కడి నుంచి అక్కడికే పంపించడం, అక్కడి నుంచి ఇక్కడ తేవడం అనేది ఆయన లక్ష్యం అది కాదు. ఈ రాష్ట్రంలో అన్ని రకాల ప్రజలు, రైతులు, శ్రామికులు, ఉద్యోగులు, ఇలాగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఏ రోజైతే సుఖ సంతోషాలతో ఉంటారో ఆ రోజు కోసం ఈ రోజు నుంచి కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగంగా విశ్వాసంగా పనిచేయడం జరుగుతుంది. అంచేత మీరు మా అధ్యక్షుడు లాంటి వ్యక్తిని మీరు విమర్శ చేయాలనుకున్నప్పుడు మీకు మరొక్కసారి చెప్తున్నాను, మీకు నమస్కారం పెట్టి. మీకు అందులోకి ఎందుకో తెలియదు కానీ మా జనసేన అధ్యక్షుడు అంటే మీకు చాలా ప్రేమ ఎక్కువ. పాపం తొందరగా వచ్చేస్తుంటారు ఏమన్నా మాట్లాడడానికి. అది ఎందుకో మరి నాకు తెలియదు, మీకు ఆ ప్రేమాభిమానాలు ఏటో మరి. అంచేత మీ ప్రేమాభిమానాలు కొంచెం తగ్గించుకోండి మా పార్టీ మీద, మా అధ్యక్షుడి మీద. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా తుని నియోజకవర్గ జనసైనికులందరి తరఫున కూడా నేను మీ మాటల్ని, మీ హేళల్ని కూడా ఖండిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. జై జనసేన. నమస్కారం. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఆయన అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన డిఎస్పీ మీద నివేదికను అడిగారు తప్ప ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని ఆయన నివేదిక కోరడం జరిగింది. ఆ నివేదికని అడగడం అని చెప్పిన తప్ప మార్చమని అడగలేదు. ఎవరైనా సరే ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. అయితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా స్వగ్రామమైన చామవరంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు, అలానే తుని నియోజకవర్గ శాసనసభ్యులు దాడిశెట్టి రాజయ్య గారు రావడం జరిగింది. ఆయన వచ్చి ఏదో వచ్చామా, కేక్ కట్ చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా, నేను మా నాయకుడి కేక్ కట్ చేస్తే ఎలాగా పైకి తెలియను, ఎవరైతే ద మోస్ట్ పవర్ఫుల్, ద మోస్ట్ లీడింగ్, ద మోస్ట్ ప్రొఫెషనల్, ద మోస్ట్ ఎథికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేను విమర్శ చేస్తే నేను ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అయిపోతాను. నా నాయకుడి ఫోటో ఉన్న ఈ కేక్ నన్ను హైలైట్ చేయదు, కానీ ఒక ఉన్నతమైన పార్టీలో నాయకత్వం వహిస్తున్న జనసేన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అంటే నేను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగలను మా నాయకుడి దగ్గర అనే ఉద్దేశంతో మీరు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయ్యా రాజా గారు, మీ మినిస్ట్రీ ఆర్ఎన్బి మినిస్ట్రీ గతంలో మీ మినిస్ట్రీకి సంబంధించి మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే, అంటే నేను మీకు తెలియజేస్తున్నాను, రోడ్లు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఉన్న రోడ్లు వేయాలి. మరి ఈరోజు మీరు మా ఊరు వచ్చారు, ఆర్ఎన్బి పరిధిలో ఉన్న మా ఊరు మెయిన్ రోడ్, మరి మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పటికీ పూర్తి అవ్వలేదు. అంటే మీకు రోడ్లు వేయడం కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కానీ ఇలాంటి చేతనవు. చిటికేసి ఎస్పీని లేపేస్తారు, చిటికేసి డిఎస్పీని లేపేస్తారు, చిటికేసి ఐఏఎస్ ఆఫీసర్లు లేపేస్తారు. అంటే చిటికేసి వాళ్ళు లేపేస్తే అదే గొప్ప. అంటే మీ డిపార్ట్మెంట్ మీరు ఏదైతే మంత్రివర్యులు ఏ శాఖకు చేశారో దానికి న్యాయం చేయడం మీకు చేతనవుదా? ఇవి చాలా ఈజీగా అయిపోతాయా? అయితే చిటికేసి మీరు ఎస్పీని లేపేశారు కదా, మేము వేయం. మేము చిటికినేసి డిఎస్పీని లేపాము, చిటికేసి ఎస్పీని లేపాను. ఎంతమంది లేపేస్తావు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎంఆర్ఓని, మనకు సహకరించిన ఎంఆర్ఓని, మనకు సహకరించిన డిఎస్పీని, మనకు సహకరించిన ఎస్పీని లేపేసుకుంటూ వెళ్ళిపోతే వ్యవస్థ మారిపోద్దా? అంటే ఏంటి, మాకు డిఎస్పీ సహకరించట్లేదన్న మీ ఉద్దేశం? అంటే మీలాంటి వాళ్ళపైన, అంటే మీలాంటి అన్యాయాలు చేసిన వాళ్ళపైన, మర్డర్లు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదని చెప్పి మేము వాళ్ళని ఇంకా ఉంచుకుంటున్నామని మీ ఉద్దేశమా? అంటే మేము వాళ్ళ చేత స్ట్రిక్ట్గా పని చేయట్లేదనేది మీ ఉద్దేశమా? ఎప్పుడు కూడా మన శాఖ ఏంటి, ఆ శాఖకి న్యాయం చేసామా లేదా అనే ఉద్దేశంతో ఉండాలి తప్ప, మనం ఈరోజు అపోజిషన్లో ఉన్నాం, నోటికి ఏది పడితే అది వాగచ్చు. పవన్ కళ్యాణ్ లాంటి ఆ నాయకుడిని అనేస్తే మనం స్టేట్ వైడ్లో రియల్ హీరో అయిపోతామనే మీ ఉద్దేశం? దయచేసి గమనించండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి ఒక విషయం మాట్లాడేటప్పుడు అది పర్టికులర్గా జనసేన కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయి వరకు ఏ ఒక్కరి గురించి మాట్లాడాలన్నా గతంలో వాళ్ళు ఏం చేశారు, రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారో అనేది
ఒకసారి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు వ్యాఖ్యలు చేయవలసిన కోరుతున్నాం. మీకు వీళ్ళందరినీ చిటికేసి లేపేయడం అంత ఈజీ ఏమో, అదే చిటికేసి మీరు